మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి దాని మ్యాప్ కూడా మనం చూడొచ్చు. వాళ్ళ మ్యాప్ను పట్టుకుని క్లియర్గా చెప్తా ఉన్నారు. సో మా భూములన్నీ కూడా పట్టాదారు భూములన్నీ కూడా కబ్జాకు గురైనాయి అంటూ కూడా వాళ్ళు నినాదాలు చెప్తా ఉన్నారు. సార్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ ఏం జరిగింది అసలు? సార్ మేము కొన్నప్పుడు 93 ఎకర్స్ ఉండింది. ఇప్పుడు కాస్త 400 అబో 400 ఎకర్స్ చూపిస్తున్నారు. చెరువు అంతా కూడా ప్లాట్లలోకి వచ్చిందండి. అందరం కూడా కష్టపడి కొనుక్కున్న స్థలాలండి అవి. ముఖ్యంగా మేమైతే 192/1 లేఅవుట్ విష్ణుప్రియ నగర్ మాది. మా హస్బెండ్ చనిపోతే వచ్చినటువంటి డబ్బులతో పిల్లలకు పనికొస్తుంది కదా అని తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి అది బఫర్ జోన్లోకి వస్తుంది, FTLలోకి వస్తుంది అంటున్నారు. మేము కొన్నప్పుడు అక్కడ ఎక్కడ కూడా వాటర్ లేవండి. ఇప్పుడు మా ప్లాట్లలో అన్నింటిలోకి వాటర్ వచ్చేసినాయి. ఆ చెరువే మా ప్లాట్లను మింగేసిందండి. చెరువులు కబ్జా చేసి ఇల్లు కడుతున్నారని మాట్లాడుతున్నారు కానీ చెరువులే ఇల్లుని కబ్జా చేసి ఇప్పుడు అది అండి అందరికి వ్యతిరేకంగా ఉంది మాది. అందరేమో చెరువులను కబ్జా చేస్తున్నారు, ఇక్కడనేమో చెరువే మా ప్లాట్లను కబ్జా చేసిందండి. హైడ్రా కమిషనర్ దీని మీద ఏమైనా మాట్లాడారండి. అతను చూసిన దాని ప్రకారం, అతను ఎంక్వైరీ చేసి చెప్పిన దాని ప్రకారం 93 ఎకర్సే ఉందండి. హైడ్రా రంగనాథన్ చెప్పిన దాని ప్రకారం 93 ఎకర్సే ఉంది. ఇప్పుడు వచ్చేసరికి 400 ఎకర్స్ ఉందని చూపిస్తున్నారు మాకు. 400 ఎకరాస్ ఎట్లా వచ్చినాయి? మెయిన్ అలుగులు మూసేశారండి. అలుగులు మూసేశారు. ఆ అలుగులు మూసేయడం వల్ల ఏమవుతుందంటే 93 ఎకర్స్ లో ఉన్నటువంటి వాటరు మొత్తం ఇటువైపు కాలనీల వైపు స్ప్రెడ్ అయింది. మామూలు అలుగులు ఓపెన్ ఉంటే ఆ 93 ఎకర్స్ తర్వాత మిగతా వాటర్ అంతా కూడా అలుగుల ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు అలుగులన్నీ క్లోజ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆ వాటర్ మొత్తం కాలనీలోకి, మేము కొన్న ప్లాట్లలోకి వచ్చేసినాయి వాటర్ అంతా కూడా. ఇప్పుడు ఏమంటున్నారు, మీరు FTLలో తీసుకున్నారు, బఫర్ జోన్లో ఉంది అంటున్నారు. మేము కొన్నప్పుడు లేదండి బఫర్ జోన్లో, ఇప్పుడు బఫర్ జోన్లోకి వచ్చింది. ఎందువల్ల అంటే కేవలం అలుగులు ముయ్యడం వల్లనే వచ్చిందండి. మాది 250 గజాలు ఉందండి. అక్కడ ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఏదో 4 డబ్బులు వెనకేసుకుని కొనుక్కున్న స్థలం అండి అది. కానీ ఈ రోజున మేము ఇల్లు కట్టుకుందాము అంటే మాకు అక్కడ పర్మిషన్లు ఏమీ ఇవ్వట్లేదు. వెళ్ళి కొని అమ్ముకుందాం అన్నా కానీ ఎవరు కొనేవాళ్ళు లేరు. ఏం చేయాలో తెలియని తోచని పరిస్థితిలో మేము వచ్చామండి. అధికారుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చెప్తున్నారమ్మా? మీది బఫర్ జోన్ FTLలో లేదు అనే చెప్తున్నారు. కానీ మాకు ఏది పర్మిషన్లు ఇవ్వట్లేదు, మాకు ఏమీ చేయట్లేదండి. మేము 2005లో కొన్నామండి మేము అక్కడ. 20 ఏళ్ళు అవుతుంది. 20 ఏళ్ళు అయిపోతుందండి. అదే కట్టుకుందాము, ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత వెళ్ళి కట్టుకుందాము అంటే మాకు వీలు కావట్లేదు. అక్కడ FTLలో ఉంది అంటున్నారు, పర్మిషన్లు ఇవ్వట్లేదు. మాకు మా ప్లాట్ లో మాకు అలుగులు ఓపెన్ చేసేసి మా చెరువు